బుధవారం ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నేడు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు అందింది. దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరారు. దీంతో నేడు కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ నియామకంపై చర్చ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా కేబినెట్ విస్తరణపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి ఢిల్లీ బాట పట్టడంతో కేబినెట్ విస్తరణ వ్యవహారం మరోసారి జోరందుకుంది. బీఆర్ఎస్ ను వీడిన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అధికారికంగా కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా రేవంత్ ఢిల్లీ వెళ్లారని కొందరు చెబుతున్నా కేబినెట్ విస్తరణ కొత్త పీసీసీ చీఫ్ అంశంపైనే రేవంత్ ఫోకస్ పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. గత వారమే ఇరువురు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ లోక్సభ సమావేశాల దృష్ట్యా అది వాయిదా పడింది. నేటి సాయంత్రం ప్రధానితో భేటీకి సీఎం రేవంత్ అపాయింట్మెంట్ లభించినట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, లభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలను సీఎం రేవంత్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇదిలా ఉంటే దీనికి తోడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీలో ఉండటం, జూలై 6న హైదరాబాద్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే విభజన చట్టానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉండడంతో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం రేవంత్ చర్చించినట్లు సమాచారం. కేంద్రం ఇచ్చే సమాధానంపై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డిల చర్చలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు చంద్రబాబు రేవంత్ భేటీ అంటేనే కేసీఆర్ గుండెల్లో గుబులు రేపుతుందట. ఇప్పటికే కేసీఆర్ కి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు. ఇక రేవంత్ బాబు కలిస్తే తెలంగాణలో కేసీఆర్ కారుని నడపనిస్తారన్న సందేహం నెలకొంది. మొత్తానికి కేసీఆర్ సార్కి రేవంత్ బాబు టెన్షన్ పట్టుకున్నట్లు స్పష్టమవుతుంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.